వారు మొఘల్ ఆకృత్యాలని చిన్నది చేసి చూపిస్తూ హిందూ వ్యతిరేకతను కవర్ చేశారు. ఉదాహరణకి ఇక్కడ మన పుస్తకాల్లో అక్బర్ పరిపాలన 1560లో ప్రారంభమైందని, అక్బర్ పరిపాలన ప్రారంభమైన 2 ఏళ్లకోయే జిజియా ట్యాక్స్ రద్దు చేసిండని చెప్తారు. అంటే లెఫ్టిస్టులు మరియు కొంతమంది స్యూడో చరిత్రకారులు అక్బర్ను సహనం గల దయగల పరిపాలకుడిగా చూపించడానికి కొన్ని తప్పుడు డేట్లు ప్రచురిస్తూనే ఉంటారు. కానీ అసలు నిజం ఏంటంటే అక్బర్ పరిపాలన 1556లో ప్రారంభమైంది. తన తండ్రి హుమాయూన్ చనిపోయిన తర్వాత 13 ఏళ్ల వయసులో సింహాసనాన్ని చేపట్టాడు. అక్బర్ జిజియా ట్యాక్స్ను 1560లో రద్దు చేసిండు. అంటే తన పరిపాలన ప్రారంభమైన 8 ఏళ్ల తర్వాత మాత్రమే రద్దు చేసిండు, 2 ఏళ్లలో కాదు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే లెఫ్టిస్టులు అక్బర్ 2 ఏళ్లలోనే జిజియా ట్యాక్స్ రద్దు చేసిండని చెప్పడం ద్వారా అతను వెంటనే సెక్యులరు దయగల పరిపాలకుడిగా మారిపోయినట్లు చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి అక్బర్ ఖచ్చితంగా తాను అనుకున్నట్టు కొన్ని సంవత్సరాలు హిందువుల మీద జిజియా ట్యాక్సులు వసూలు చేసిండు. ఆ తర్వాతనే 1564లో జిజియా రద్దు చేసిండు. అది కూడా అప్పటికే వేలాది హిందువులను చంపిన తర్వాతనే.